వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరైన భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. వైఎస్ జగన్కు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రాప్తాడులో వైఎస్ జగన్ను చూసేందుకు అధిక సంఖ్యలో జనం వస్తారని తెలిసి కూడా పోలీసులు సరైన భద్రత కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ హెలికాప్టర్ దిగే సమయంలో పూర్తిస్థాయి భద్రత లేదన్నారు. Z+ కేటగిరీలో ఉన్న నాయకుడికి పోలీసులు ఇచ్చే భద్రత ఇదేనా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అనంతపురం వెళ్లిన సందర్భంలో రాప్తాడు పోలీస్ శాఖ వారికి భద్రత కల్పించడంలో పూర్తి వైఫల్యం కనపడింది. దాన్ని సమర్థించుకోవడానికి ఆయన అక్కడికి వచ్చే సందర్భంలో వారిని చూడడానికి వచ్చేటువంటి ప్రజల్ని నియంత్రించడానికి పోలీసులు పనిచేసినట్లుగా కనపడింది. హెలికాప్టర్ దిగే సమయానికి అక్కడ ఇవ్వాల్సినటువంటి భద్రత లోపం వల్లే ప్రజలు గుమిగూడినటువంటి సందర్భం కనపడింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి నాయకుడు, మరలా ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. ప్రజలు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు విశేషంగా వస్తారు. దాన్ని అంచనా వేసి భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. దాన్ని ఎందుకు మీరు పాటించట్లేదు? మీరు నిజంగా సెక్యూరిటీ కల్పిస్తే ఆ రోజు హెలికాప్టర్ దగ్గరికి జరిగినటువంటి సంఘటనలో మళ్ళీ ఆయన రోడ్డు మార్గంలో వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కల్పనలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది.